భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెరువు ఆక్రమణపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆక్రమించిన ల్యాండ్కు హద్దులు ఏర్పడితే చేశామని ఎంఆర్ఓ తెలిపితే కనీసం ఆక్రమణదారుడు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కూడా తొలగించలేదని రైతులు ఆరోపణలు చేస్తున్నారు. ఇక సుజాతానగర్ మండలం గరీబ్పేట, నిమ్మలగూడెం గ్రామాల మధ్య ఉన్న చెరువును కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆక్రమించుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడని ఆరోపిస్తూ రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని రైతులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన ఆక్రమంగా వేసిన ఫెన్సింగ్ను తీసే నాథుడే లేడని వాపోతున్నారు. పైగా తమ భూమిని కూడా ఆక్రమించుకున్నాడని, ఇదేమిటని అడిగితే దాడులు చేస్తున్నారని సదరు రైతు ఆరోపిస్తున్నాడు. రాంబాబు, మెట్టెల రాంబాబు సార్, కుంట కబ్జా చేయడానికి ధర్మారావు అని వ్యక్తి వస్తే మా పొలాన్ని కూడా కలుపుకోవడానికి వచ్చాడు సార్. వచ్చాక నేను అడ్డుపడ్డా సార్, మా పొలానికి వస్తాను ఏంది అది ఇది అని నేను అనేసరికి అతను కొట్టించాడు సార్. నేను రాజకీయ నాయకుడు, నేను ఏదైనా చేయగలుగుతా అనేసి అది ఇష్టం వచ్చినట్టు అన్నారు సార్. కొట్టారు సార్, ముగ్గురు మనుషులు స్టేషన్లో పెట్టారు సార్. స్టేషన్లో పెడితే వాళ్ళు పట్టించుకోలేదు సార్. మళ్ళీ ఎంఆర్ఓ సార్కి పెట్టాను సార్. వస్తా అన్నాడు సారు, వచ్చి చూసి వెళ్ళాడు సార్. ఏం చెప్పలేదు సార్. సర్వే గారు వచ్చి సగం గురించి వెళ్ళిపోయాడు సార్. గొడవలు ఎదుర్కొంటాను వాళ్ళైతే పింఛన్ చేసుకొని ఇట్లున్నారు సార్. పట్టించుకోవట్లేదు సార్ మమ్మల్ని వాళ్ళు. సుజాతనగర్ గ్రామం, సుజాతనగర్ మండలంలోని సుజాతనగర్ గ్రామం సర్వే నెంబర్ 1030 మరియు 1031లో సుమారు 3 ఎకరాల 20 కుంటలు పోతునూరు కుంట అని గతంలో మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు జియో ట్యాగ్ చేయడం జరిగింది. అటువంటి కుంటను కొంతమంది ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మాకు సర్వే చేసి హద్దులు బౌండరీ పెట్టినట్టయితే దాని మీద తగు చర్యలు తీసుకుంటామని మమ్మల్ని కోరటం జరిగింది. వారి కోరిక మేరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, సర్వే డిపార్ట్మెంట్ ముగ్గురు జాయింట్గా సర్వే నిర్వహించడం జరిగింది. సర్వే నిర్వహించి పంచనామా చేసి హద్దులను సర్వేర్ ద్వారా, ఆర్ఐ ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి చూపించి మేము లొకేషన్ స్కెచ్తో పాటు సర్వే డిపార్ట్మెంట్ వారికి, మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఈ నెల జూన్ నెల 30వ తారీఖున